హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను ఎలాంటి స్టూల్ నిచ్చెన లాంటివి వాడకుండా, ఎవరి సహాయం లేకుండా ఫ్యాన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. వీడియో చూశాక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. ముందుగా ఏదైనా పాత మాపుకర్రను కానీ ప్లాస్టిక్ పైపును కానీ తీసుకోవాలి. నేనైతే ప్లాస్టిక్ పైపును తీసుకున్నానండి. తర్వాత ఏదైనా పాత బ్రష్ని తీసుకొని ఇలా కాల్చి ముందుకు వంచుకోవాలి. ఈ బ్రష్ని పక్కన పెట్టి ఆరనివ్వాలండి. ఇప్పుడు స్పాంజిని తీసుకొని సిజర్స్తో ఇలా రంధ్రం పెట్టుకోవాలి. రంధ్రం చేసుకున్న తర్వాత పైపు తీసుకొని ఇలా బ్రష్ని పెట్టి రబ్బర్ బ్యాండ్ కానీ టేప్ కానీ వేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ని కదలకుండా పళ్ళలోంచి ఒకటి, వంచిన దగ్గర ఒకటి కదలకుండా టైట్గా వేసుకోవాలండి. తర్వాత వెడల్పాటి గిన్నెలో 2 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్ళలో 1 మూత లైజాల్, 1 స్పూన్ విమ్ జెల్ వేసుకొని మంచిగా నీళ్ళలో కలిసేటట్లు కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్పాంజిని తీసుకొని ఈ వాటర్లో ముంచి పిండుకోవాలండి. పిండుకున్న తర్వాత ఈ స్పాంజిని ఇలా బ్రష్కి పెట్టుకోవాలి. బ్రష్ని ఎలా తుడుచుకోవాలనుకుంటే అలా తిప్పుకోవచ్చండి. నేనైతే ఇలా పెట్టాను. ఇప్పుడు మెయిన్ ఆఫ్ చేసి ప్యాన్ని తుడుచుకుందాము. ముందు రెక్కల పై భాగాన్ని తుడుస్తున్నానండి. చూడండి, స్పాంజ్కి నల్లగా ఎంత మురికి అంటిందో. ఈ స్పాంజ్ని నీళ్ళలో వేసి మురికిపోయాక మళ్ళీ బ్రష్ని దూర్చి ఈసారి రెక్కల కింది భాగాన్ని తుడుచుకుందాము. ఇలా రెక్కల కింది భాగాన్ని కూడా తుడుచుకున్న తర్వాత మళ్ళీ స్పాంజ్ని వాటర్లో వేసి పిండుకోవాలి. చూడండి, నీళ్ళు ఎంత మురికిగా అయ్యాయో, నల్లగా అయిపోయాయి నీళ్ళన్నీ. తర్వాత ఈ స్పాంజ్ని మంచినీళ్ళలో కూడా క్లీన్ చేసి ప్యాన్ని తుడుచుకుందాము. చూడండి, కొంచెం కూడా దుమ్ము లేకుండా ఫ్యాన్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఎక్కువ కష్టపడకుండా ఎన్ని ఫ్యాన్స్ అయినా చాలా ఈజీగా తుడుచుకోవచ్చు అన్నమాట. ఈ పైపుని పడేయకుండా మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.